మీ అందరికీ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్రాజ్ సింగ్ గురించి తెలుసు కదా. తన కొడుకు యువరాజ్ని కావాలనే క్రికెట్లో తొక్కేశారని ఎప్పుడూ ఏదొక క్రికెటర్ని తిడుతూ ఉండే ఈయన ఇప్పుడు ఒకప్పటి స్టార్ స్పిన్నర్ అశ్విన్ పైపడి అతన్ని ఇష్టమొచ్చినట్టు తిట్టాడు. దీనికి కారణం సచిన్ కొడుకు అర్జున్ టెండూల్కర్. త్వరలో ప్రారంభమవుతున్న ఐపీఎల్ విషయంగా అశ్విన్ అర్జున్ టెండూల్కర్ గురించి సంచలన వ్యాఖ్యలు చేయగా దానికి యోగ్రాజ్ సింగ్ స్పందిస్తూ అశ్విన్ పై ఒక రేంజ్లో ఫైర్ అయ్యాడు. అలాగే మరో క్రికెటర్ అభిషేక్ శర్మ రీసెంట్ ఫామ్ గురించి కూడా మాట్లాడుతూ అతను రీల్స్ చేయడం మానేస్తేనే మంచి క్రికెటర్ అవ్వగలడని, పార్టీలు, అమ్మాయిలు, డబ్బు పిచ్చిలో పడొద్దని సంచలన వ్యాఖ్యలు చేశాడు. అయితే అభిషేక్ శర్మ ట్రైనింగ్ విషయంలో యోగ్రాజ్ ఏం చెప్పాడు? అభిషేక్ గురించి అందరి ముందు ఎందుకలా అన్నాడు? అర్జున్ టెండూల్కర్ విషయంలో అశ్విన్ చేసిన కామెంట్స్ ఏంటి? అర్జున్ని అంటే యోగ్రాజ్ అంత సీరియస్ ఎందుకయ్యాడు? అర్జున్డుకయ్యాడు? అర్జున్ టెండూల్కర్ని మరో యువరాజ్ని చేస్తా అని ఎందుకన్నాడు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. టీమిండియా సంచలనం అభిషేక్ శర్మపై యువరాజ్ సింగ్ తండ్రి అయిన మాజీ క్రికెటర్ యోగ్రాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అతడు మరింత క్రమశిక్షణగా క్రికెట్ పైనే దృష్టి పెట్టాలని, ప్రతి బాల్ని బాదాలని చూడకుండా కొన్నిసార్లు డిఫెన్స్ కూడా ఆడాలన్నాడు. అలాగే అభిషేక్ శర్మ రీల్స్ చేస్తూ తిరుగుతున్నాడు. అది అతడి పని కాదు. అలా చేస్తే అతడు యువరాజ్ సింగ్లా మారాలంటే మరో యుగం పడుతుంది. క్రికెటర్లు క్రమశిక్షణ అలవర్చుకోవాలి. ఎప్పుడు పార్టీలు, అమ్మాయిలు, డబ్బులు, షూటింగ్లంటూ సమయం వృధా చేసుకోవద్దు అని యోగ్రాజ్ సింగ్ ఒక ఇంటర్వ్యూలో అన్నాడు. అలాగే తాను అభిషేక్ శర్మ విషయంలో అసంతృప్తితో ఉన్నా, క్రికెట్ను తేలికగా తీసుకోవద్దని అతడికి మెసేజ్లు పంపిన సందర్భాలున్నాయి. వాటికతడు ఎప్పుడూ ఎస్ సర్ అని బదులిస్తుంటాడు. క్రికెట్లో సింగిల్స్, డబుల్స్, బౌండరీలు అనేవి ఉంటాయి. ప్రతిసారి బంతిని గాల్లోకి కొట్టలేం. ప్రతి బంతిని సిక్స్ కొడుతూ ప్రేక్షకులను అలరించారని చూస్తే విఫలమవుతాం. శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మలకు ఏమవుతోంది? వారి మనసు ఎక్కడో ఉండటం వల్లే వారు విఫలమవుతున్నారు. అభిషేక్ రాత్రి 9 గంటలకే నిద్రపోయి ఉదయం 5 గంటలకు లేచి కనీసం 1000 బంతులు ఆడాలి అని యోగ్రాజ్ సింగ్ పేర్కొన్నాడు. ఇక రీసెంట్గానే లక్నో సూపర్ జైంట్స్ టీం తమ ప్లేయింగ్ 11ని ప్రకటించగా అందులో అర్జున్ టెండూల్కర్ పేరు లేకపోవడం ఇప్పుడు వివాదాన్ని క్రియేట్ చేసింది. ఒకప్పటి ఇండియన్ స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్లో అర్జున్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. అర్జున్ టెండూల్కర్ కెలగా హీ నహి, అర్జున్ అసలు ఆడనే ఆడడు అని అశ్విన్ కొండబద్దలు కొట్టాడు. లక్నో సూపర్ జైంట్స్ జట్టులో మహమ్మద్ షమి, మయాంక్ యాదవ్, మోసిన్ ఖాన్ మరియు అవేష్ ఖాన్ వంటి స్టార్ బౌలర్లు ఉన్నారని, వారిని కాదని అర్జున్కు తుది జట్టులో చోటు దక్కడం అసాధ్యమని అశ్విన్ విశ్లేషించాడు. ఎవరైనా గాయపడితే తప్ప అర్జున్ గ్రౌండ్లోకి దిగే అవకాశం లేదని ఆయన అభిప్రాయపడ్డాడు. ఈ వ్యాఖ్యలు యోగ్రాజ్ సింగ్కు విపరీతమైన ఆగ్రహాన్ని తెప్పించాయి. యువరాజ్ సింగ్ తండ్రి యోగ్రాజ్ సింగ్ అంటేనే వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్. అశ్విన్ వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ, టీవీలో కూర్చుని ఒకరి ఫ్యాట్ను డిసైడ్ చేయడానికి నువ్వెవరు? అసలు నీ అర్హత ఏంటి అంటూ అశ్విన్ను ఘాటుగా విమర్శించారు. అర్జున్ ఒకవేళ తన దగ్గర 6 నెలలు శిక్షణ తీసుకుంటే ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్ అవుతాడని, అలా జరగకపోతే తాను తన గడ్డాన్ని కత్తిరించుకుంటానని ఛాలెంజ్ చేశారు. 2022లో అర్జున్ కేవలం 12 రోజులు తన దగ్గర శిక్షణ తీసుకున్న తర్వాతే రంజీలో సెంచరీ సాధించాడని ఆయన గుర్తు చేశారు. అర్జున్కు తన వెన్నులో సమస్య ఉందని, బౌలింగ్ చేసేటప్పుడు అతని చెయ్యి 45 డిగ్రీల నుండి వస్తుందని, దానిని తాను సరిచేస్తానని యోగ్రాజ్ చెప్పుకొచ్చారు. ఈ ఇద్దరు దిగ్గజాల మధ్య జరుగుతున్న ఈ మాటల యుద్ధం అర్జున్ మీద ఒత్తిడిని మరింత పెంచుతోంది. అయితే అశ్విన్ అన్న మాటల్లో నిజం లేకపోలేదు. ఈ సీజన్లో లక్నో బౌలింగ్ విభాగం చాలా బలంగా ఉంది. మొహమ్మద్ షమి, అన్రిచ్ నోర్జే, అవేష్ ఖాన్, మోసిన్ ఖాన్ వంటి మంచి పేసర్లు జట్టులో ఉన్నారు. వీరిని కాదని అర్జున్కు తుది జట్టులో చోటు దక్కడం ప్రాక్టికల్ సాధ్యం కాకపోవచ్చు. అయినా యోగ్రాజ్ అర్జున్పై నమ్మకం వ్యక్తం చేయడం ఆసక్తికరం. ఇక అర్జున్ టెండూల్కర్ విషయానికి వస్తే, ఇతను సెప్టెంబర్ 24, 1999న
ముంబైలో అంజలి మరియు సచిన్ టెండూల్కర్లకు జన్మించాడు. చిన్నప్పటి నుండి తండ్రి బ్యాటింగ్ను చూస్తూ పెరిగిన అర్జున్ తండ్రిలాగా బ్యాటర్ కావాలని కాకుండా ఫాస్ట్ బౌలర్గా మారాలని నిర్ణయించుకోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. బహుశా 6 అడుగుల 1 అంగుళం ఉన్న తన ఎత్తును బౌలింగ్కు అనుకూలంగా మార్చుకోవాలని అతను భావించి ఉండవచ్చు. ముంబైలోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నప్పుడే క్రికెట్ మీద మక్కువ పెంచుకున్న అర్జున్ 2008 నుండే ప్రొఫెషనల్ కోచింగ్ తీసుకోవడం ప్రారంభించాడు. అలా నవంబర్ 2011లో ఒక స్కూల్ క్రికెట్ మ్యాచ్లో 8 వికెట్లు తీసి కేవలం 22 పరుగులు మాత్రమే ఇచ్చి తన సత్తా ఏంటో మొదటిసారి ప్రపంచానికి చాటి చెప్పాడు. అప్పట్నుండి మీడియా కళ్ళు, యా కళ్ళు ఎప్పుడూ అతని మీదనే ఉండేవి. కాని అది అతని ఆట కంటే సచిన్ కొడుకు అనే కారణంతోనే ఎక్కువ ఉండేది. అర్జున్ తన క్రికెట్ కెరీర్లో ఎన్నో అగ్ని పరీక్షలను ఎదుర్కొన్నాడు. 2018లో భారత అండర్-19 టీం తరపున శ్రీలంక పర్యటనకు ఎంపికైనప్పుడు వారసత్వం వల్లే అతనికి ఆ అవకాశం దక్కిందని చాలామంది విమర్శించారు. తన మొదటి యూత్ టెస్ట్ మ్యాచ్లోనే వికెట్ సాధించినా ఆ విమర్శలు మాత్రం ఆగలేదు. అర్జున్ కెరీర్లో అత్యంత కీలకమైన మలుపు ఏదైనా ఉందంటే అది ముంబై జట్టును వదిలి గోవా జట్టుకు మారడమే. ముంబై జట్టులో తగినన్ని అవకాశాలు రాకపోవడంతో తన తండ్రి సలహా మేరకు అతను గోవాకు వెళ్లిపోయాడు. అక్కడ తన అరంగేట్రం రంజీ మ్యాచ్లోనే రాజస్థాన్పై 120 పరుగులు చేసి అద్భుతమైన సెంచరీ సాధించాడు. ఇక్కడ విశేషమేమిటంటే సరిగ్గా 34 ఏళ్ల క్రితం సచిన్ కూడా తన మొదటి రంజీ మ్యాచ్లోనే సెంచరీ సాధించాడు. ఈ ప్రదర్శనతో అర్జున్ తనలోని బ్యాటింగ్ నైపుణ్యాన్ని కూడా నిరూపించుకున్నాడు. ఇక ఐపీఎల్ ప్రయాణం విషయానికి వస్తే 2021లో ముంబై ఇండియన్స్ అర్జున్ను 20 లక్షల బేస్ ప్రైస్కు కొనుగోలు చేసింది. అయితే గాయం కారణంగా అతను ఆ సంవత్సరం ఆడలేకపోయాడు. 2023లో కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో అర్జున్ ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. అలా తన మొదటి వికెట్ను సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో భువనేశ్వర్ కుమార్ను అవుట్ చేయడం ద్వారా సాధించాడు. బ్రెట్లీ వంటి స్టార్ బౌలర్లు అర్జున్ బౌలింగ్ టెక్నిక్ను, ముఖ్యంగా అతను కొత్త బంతితో చేసే స్వింగ్ను మెచ్చుకున్నారు. అర్జున్ గంటకు 125 నుండి 135 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయగలడు. అయితే ఐపీఎల్ 2026 సీజన్ కంటే ముందు ముంబై ఇండియన్స్ అర్జున్ను లక్నో సూపర్ జైంట్స్ జట్టుకు 30 లక్షల రూపాయలకు ట్రేడ్ చేసింది. కానీ తుది జట్టులో మాత్రం అతనికి చోటు దక్కలేదు. మరి ఏదైనా మ్యాచ్లో అవకాశం దక్కుతుందేమో చూడాలి. ఇక అర్జున్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే మార్చి 5, 2026న ముంబైలో సానియా చందోక్తో అతని వివాహం అత్యంత వైభవంగా జరిగింది. సానియా చందోక్ ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ విమెన్ మరియు జంతు ప్రేమికురాలు. ఆమె ముంబైలో మిస్టర్ పౌస్ అనే లగ్జరీ పెట్ స్పాను నడుపుతోంది. వీరిద్దరిది చిన్నప్పటి నుండి ఉన్న స్నేహం అది కాస్త ప్రేమగా మారింది. సానియా చందోక్ కుటుంబం అంటే ఐస్ క్రీం రంగంలో దిగ్గజాలైన గాయ్ ఫ్యామిలీ. క్వాలిటీ ఐస్ క్రీం మరియు బాస్కిన్ రాబిన్స్ వంటి బ్రాండ్లను భారత్కు పరిచయం చేసింది వీరి కుటుంబమే. వీరి వివాహానికి ఎంఎస్ ధోని, జై షా, రాహుల్ ద్రవిడ్ మరియు అంబానీ వంటి ఎందరో ప్రముఖులు హాజరయ్యారు. పెళ్లైన మరుసటి రోజే అర్జున్ గ్రౌండ్లోకి దిగి మ్యాచ్ ఆడటం అతని అంకిత భావానికి నిదర్శనమని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. అర్జున్ తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తూనే తనకంటూ కొన్ని ప్రత్యేకతలను ఏర్పాటు చేసుకున్నాడు. రిషబ్ పంత్తో జరిగిన ఒక సంభాషణలో అర్జున్ తన బ్యాట్ బరువు గురించి ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాడు. అర్జున్ 1220 గ్రాముల బరువున్న భారీ బ్యాట్ను ఉపయోగిస్తాడు. అదే అతని తండ్రి సచిన్ అయితే 1315 గ్రాముల బరువున్న బ్యాట్తో ఆడేవారని చెప్పాడు. ఇంత భారీ బ్యాట్ ఎందుకు ఉపయోగిస్తావని పంత్ అడిగితే, టచ్ చేస్తే బంతి దూసుకుపోతుంది కదా అని అర్జున్ సమాధానమిచ్చాడు. అర్జున్ డైట్ మరియు వర్కౌట్ ప్లాన్ కూడా చాలా కఠినంగా ఉంటుంది. లెఫ్ట్ హ్యాండ్ పేసర్ కావడంతో కోర్ మరియు లోయర్ బాడీ స్ట్రెంగ్త్ మీద అతను ఎక్కువ దృష్టి పెడతాడు. తన తండ్రికి సాధ్యం కాని ఒక రికార్డు కూడా అర్జున్ ఖాతాలో ఉంది. అదే ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఒకే మ్యాచ్లో సెంచరీ మరియు 5 వికెట్ల హాల్ సాధించడం. అర్జున్ టెండూల్కర్ గణాంకాలను పరిశీలిస్తే మార్చి 2026 నాటికి
అతను 24 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లో 52 వికెట్లు తీశాడు మరియు 685 రన్స్ కూడా చేశాడు. అలాగే ఐపీఎల్లో ఇప్పటి వరకు 5 మ్యాచ్లు ఆడి 3 వికెట్లు సాధించాడు. అతడు గోవా తరపున సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఒకే మ్యాచ్లో ఓపెనింగ్ బ్యాటింగ్ మరియు ఓపెనింగ్ బౌలింగ్ చేసి ఒక అరుదైన రికార్డును నెలకొల్పాడు. ఇది సచిన్ కూడా తన కెరీర్లో చేయలేదు. అర్జున్ ఇప్పుడు ఒక కీలకమైన దశలో ఉన్నాడు. లక్నో సూపర్ జైంట్స్ జట్టులో తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేవలం సచిన్ కొడుకు అనే ముద్ర నుండి బయటకు వచ్చి ఒక గొప్ప ఆల్రౌండర్గా ఎదగడమే అతని ముందున్న అసలైన లక్ష్యం. చివరిగా అర్జున్ టెండూల్కర్ ప్రయాణం విమర్శలు మరియు అంచనాల మధ్య సాగుతున్న ఒక పోరాటం. ముంబై నుండి గోవాకు మారడం, ఐపీఎల్లో కొత్త జట్టులోకి రావడం మరియు వ్యక్తిగత జీవితంలో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడం వంటివి అతనిలో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపుతాయని ఆశిద్దాం. అశ్విన్ వంటి వారి విమర్శలు అతనికి ప్రేరణగా నిలవాలి తప్ప నిరాశకు గురి చేయకూడదు. సచిన్ ఎప్పుడూ చెప్పేటట్లు అర్జున్ తనదైన దారిని వెతుక్కోవాలి మరియు తన అభిరుచిని వదులుకోకూడదు. 26 ఏళ్ల ఈ యువకుడు రాబోయే ఐపీఎల్ సీజన్లో తన సత్తా చాటి విమర్శకుల నోళ్లు మూయిస్తాడో లేదో మనం వేచి చూద్దాం. సో ఇది ఫ్రెండ్స్, అర్జున్ టెండూల్కర్ విషయంలో మీ అభిప్రాయమేంటో కామెంట్స్లో తెలియచేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.